నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణం కేసులో మొన్న విచారణ అయితే జరిగింది. ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ అయిపోయింది, ఎంపీ మిథున్ రెడ్డి గారిది విచారణ అయిపోయింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు వాళ్ళ విచారణ టైంలో. సో అయితే ఈరోజు ఆయన అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఆయన విచారణ జరగక ముందే వైసీపీలో ఉన్న అధికారులు కొంతమంది అయితే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆ విచారణలో ఏం చెప్తారని చెప్పి ముందే భయపడిపోతున్నారు వైసీపీ అధికారులు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. ఏపీలో గత హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ అయితే మన ఎంపీ విజయసాయిరెడ్డిది మిథున్ రెడ్డిది అయిపోయింది. ఈ రోజు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయితే జరిగింది. విచారణ ఇంకా జరగలేదు. జరగక ముందే గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే రైలు పరిగెత్తుతున్నాయి. అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడతాడా అన్నని. అయితే దీని మీద స్పందన ఏంటి? అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేస్తే అధికారులకు ఎందుకు రైలు పరిగెత్తాలి వాళ్ళ గుండెల్లో? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ అరెస్టు, ఆయన ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్. అంటే ఒక్క వ్యక్తిని, పైన ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని నమ్ముకొని ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఇంక దాంట్లో చెప్పే పనే లేదు. కీలకమైన అధికారులను వాడుకొని, మెయిన్లో ఉండే అధికారులను వాడుకొని కింద వ్యవస్థ వరకు వాళ్ళకి వీళ్ళని డాన్లుగా చేయడం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల చేతల్లో రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ ఉన్నట్లే బై డిఫాల్ట్గా. ఇంకా రాష్ట్ర స్థాయిలో, ఒక మండలం స్థాయిలో కానీ ఏ విధంగా అయినా సరే వైసీపీ కార్యకర్తలకు ఒక కవచంలాగా పిఎస్ఆర్ ఆంజనేయులు పనిచేశారు. ఇదే కోవలో, అంటే మీరు చెప్పిన క్వశ్చన్లో మద్యానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కన్నా ఇంకా అంటే ఐ థింక్ ఈరోజు రేపో విచారణ చేయాలా సిట్ అధికారులు. విచారిస్తే ఈ అధికారులు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అంటారు కదా, ఆ రకాన భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకు అంటే 2019 జగన్మోహన్ రెడ్డి సీఎంగా సంతకం పెట్టిన అనంతరం అదే సంవత్సరం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంది? మన ఆంధ్ర రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తాను అని చెప్పినాడు. తర్వాత ఏమని చెప్పాడు? అందులో భాగంగా కేవలం పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్లో మాత్రమే అది హై క్వాలిటీ మద్యం దొరుకుతుంది, ఇంకా ఎక్కడ మద్యం ఉండనివ్వను అన్నాడు. కాలం జరిగిపోయింది. తర్వాత ఈ మద్యం నుంచి, అంటే కేవలం ఈ మద్యాన్ని ప్రభుత్వం అమ్మే స్థాయికి వచ్చి ఆ రకాన పాలసీ తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నిటిని రీప్లేస్ చేసేస్తూ కొత్త బ్రాండ్స్, ఇది ప్రెసిడెంట్ మెడల్ అంట, గోల్డ్ మెడల్ అంట, ఇట్లా రకరకాల పేర్లు. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా గోల్డ్ మెడల్ తెచ్చే విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేద్దాం. ఆ రూట్లో లేదు. ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ ప్రతి తాగుబోతోడి చెంతకు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిదే. తీసుకొచ్చినాడు. ఏం చేశాడంటే పెద్ద బ్రాండ్స్ అన్నింటినీ పక్కకు దోసేశారు కదా. ఆ బ్రాండ్స్కి కానీ అప్పగించాలంటే, ఏది ప్రభుత్వం మద్యం సరఫరా చేయడానికి, ఆ బ్రాండ్స్లో క్వాలిటీ ఎంతో ఉంటుంది కాబట్టి మార్జిన్ తక్కువ ఉంటుంది, ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఆ ఇన్కమ్ అంతా ఎవరికి వెళ్తుంది? కొద్ది మేర గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ లాభాలు ఆ మెయిన్ కంపెనీస్కి వెళ్తాయి. వీటన్నిటిని పక్కకు దోసేసి కొత్త బ్రాండ్లు సృష్టించి 12 రూపాయలు వెల చేసే ఒక మద్యాన్ని 80 రూపాయలు వెలకు పెంచేయడం. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఖర్చు ఎంతంటే 12 రూపాయలే, కానీ దాని బయట మీదంతా 80 రూపాయలు. ఆ రకాన 100 రూపాయలు విలువ చేసే మద్యాన్ని దాదాపు 450 అట్లా అమ్మడము. ఓవరాల్గా ఏం చేశారంటే ఈ పెద్ద బ్రాండ్ ప్లేస్లో చిన్న చితక బ్రాండ్లని, ఏదైతే అరవిందో డిస్టిలరీస్ కావచ్చు, అదాన్ డిస్టిలరీస్ కావచ్చు, ఇవి విజయసాయిరెడ్డికి సంబంధించి, అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించి వీళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వము మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఆ మద్యం పాలసీలో మొత్తం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, హై క్వార్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళకి అప్పగించారు కదా కొత్త బ్రాండ్ వాళ్ళకి. ఏం చేశారంటే ఒక్క మద్యం కేసు అంటే 12 బాటిల్స్ అలా ఉంటాయి. వాటికి సంబంధించి ఒక్కొక్క దానిపైన, అంటే ఒక్కొక్క కేసు పైన దాదాపు 450 రూపాయల మేర లాభం అందేది అన్అఫిషియల్గా. అంటే అధికారికంగా కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకు లాభం చేకూర్చారు కాబట్టి క్విడ్ ప్రోకో కింద. వీళ్ళకు మా కాంట్రాక్ట్ ఉంది, నాకు ప్రతి నెల గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది ఎందుకంటే మద్యం వల్ల. నాకు అన్అఫిషియల్గా నేనేం చేస్తానంటే ప్రభుత్వంలోని పెద్దలకి ఒక్కొక్క కేసు పైన 450 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తాను. అంటే ఒక్కొక్క బాటిల్ దాదాపు 300-400 అమ్ముకున్నాను. 12 బాటిల్లో నాకు దాదాపు 4500 రూపాయలు డబ్బులు వస్తాయి. అందుకు ప్రతి ఒక్క కేసు అంటే 12 బాటిల్ పైన 450 రూపాయలు గవర్నమెంట్లో పెద్దలకి ఇచ్చేస్తాను. ఇది ఇలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళైతే. అది చెత్త బ్రాండ్లు. ఈ చెత్త బ్రాండ్ల వల్ల మన రాష్ట్రంలో దాదాపు కిడ్నీలు, లివర్లు పాడైపోయి 1,00,000 మంది దాకా చనిపోయినారు.
4,00,000-5,00,000 మంది ఇప్పటికీ కిడ్నీలు లివర్లు పోయి ఆ బాధలతో హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు. ఈ పాపం ఎవరిదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిదే. ఆడబిడ్డలు తాలిబుట్టులు తెంచినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సరే, ఈ పాలసీలో డిజైన్ చేశారు. ఇక్కడ మనకు డబ్బులు అందుతున్నాయి. ఈ వైసీపీలో వాళ్ళు డిజైన్ చేసిన పాలసీలో భాగంగా ఈ డబ్బులంతా 450 రూపాయలు పెర్ కేసు తీసుకున్నారు కదా. అదేమవుతుందంటే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో అన్అఫిషియల్గా 60 కోట్ల రూపాయలు ఒక్క నెలకు అందుతుంది. అంటే ఒక్క రోజుల్లో 2 కోట్ల రూపాయల లాభం ఉంది. ఒక మద్యం పైన అండి 2 కోట్ల రూపాయల లాభం. దీనికి మళ్ళీ సపరేట్ వ్యవస్థ. అంటే ఇదంతా అఫీషియల్గా కాదు చెప్తాను, మొత్తం అనాధికారికంగా వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించారు అనేది. ఈ 2 కోట్ల రూపాయలు ఒక రోజుకి డబ్బులు వస్తాయి కదా. దీన్ని ఏం చేస్తారంటే ఈ మెయిన్ బ్రాండ్స్ ఏదైతే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో వచ్చిన డబ్బుల్ని పలానా వాళ్ళకి ఇస్తారు. ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక చోట ఉన్నారు కదా. ఈ బ్రాండ్కి సంబంధించిన వాళ్ళని ఒకరిని నియమించుకుంటారు. ఒక మెయిన్ బ్రాండ్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన ఒక నమ్మకస్తుడికి అప్పచెప్పేస్తారు. వచ్చిన డబ్బులు నువ్వేం చేస్తావు ప్రభుత్వం పెద్దల వరకు చేర్చమని. అంటే అదొక రూట్ మ్యాప్ ఉంటుంది ఆల్రెడీ. పలానా వాడి దగ్గర డబ్బులు ఉంటాయి. మెయిన్ కంపెనీలు ఇక్కడ వాళ్ళు ఈరోజు సంపాదించిన దాంట్లో కమిషన్ అనేది అన్అఫిషియల్గా గవర్నమెంట్కి చేర్చే ప్రక్రియలో వీళ్ళు ఒక నమ్మకస్తుని ఒకరిని పెట్టుకుంటారు. ఈ నమ్మకస్తుడు ఏం చేశాడు, ఒక్కొక్కరు 2 క్యాషియర్లను పెట్టుకున్నాడు. క్యాషియర్ని ఆ క్యాషియర్లే కొరియర్లుగా మారుతారు. ఆ క్యాషియర్లు కొరియర్లు అనుకోండి, క్యాషియర్లు అనుకోండి, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఒక మెయిన్ వ్యక్తి దగ్గర చేర్చేస్తారు. ఓవరాల్గా అతను ఏం చేస్తాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చేరుస్తాడు. అంటే మొత్తం ఒక లైనింగ్ ప్రకారం ఒక్కొక్క రోజు అంటే ఈ కొరియర్లు డబ్బులు పెట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగేవాళ్ళు అంటే ఇంక అర్థం చేసుకోండి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేస్తాడు, మిథున్ రెడ్డికి అప్పచెప్పేస్తాడు. అంటే ఈ లైన్ ఇంత దాకా పోయింది. మిథున్ రెడ్డికి అప్పచెప్పాక మిథున్ రెడ్డి రకరకాల వ్యవహారాల్లో ఇన్పుట్ చేసి అంటే వేళ్ళు పెట్టి ఈ డబ్బుని వైట్ మనీగా మార్చే క్రమంలో వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్టు మొత్తం మీద పెద్ద బాస్కు చేర్చాలా. అది ఓవరాల్ ప్రక్రియ. ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు డబ్బులు రావడం. ఈ 2 కోట్లు ఎండ్ ఆఫ్ ద డేకి కనీసం 1,40,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అందడం. మిగిలిన 60 లక్షల రూపాయలు ఈ మిథున్ రెడ్డి అనుకోండి, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుకోండి, ఇట్లా ఈ వ్యవస్థలో తగ్గిపోవచ్చేమో కొద్దిమేర డబ్బులు. కానీ 1,40,00,000 జగన్మోహన్ రెడ్డి జోబీకి చేరేవి. ఈ మద్యం ఈ పాలసీలో ఇదంతా జరిగింది. ఈ వ్యవహారంలో మీరు అడిగినటువంటి అధికారులు ఏంది ప్రక్రియ అంటే మొత్తం ఈ డిజైన్ చేశారు కదా. ఇదంతా మనం చెప్పింది ఏదైతే డిజైన్ చేశారో ఒక పెర్ కేసు పైన 150 నుంచి 450 రూపాయలు తీసుకోవాలన్నారు కదా. ఇదంతా ఇన్పుట్ ఇచ్చినంతా ఎవరంటే ఈ అధికారులు, మద్యానికి సంబంధించిన వ్యవస్థలో పనిచేసే అధికారులు. ఇందుకోసము దాదాపు 10 నుంచి 12 చోట్ల ప్రైవేట్ ప్లేసెస్లో అంటే అధికారికంగా ఏదన్నా ప్రభుత్వ భవనాల్లోనో అలా మీటింగ్ జరగాల, అలా కూడా జరగల. అన్అఫిషియల్గా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ అధికారులు అన్అఫిషియల్గా 10 నుంచి 12 చోట్ల ప్రైవేట్ ప్లేసుల్లో కలవడము. ఆ ప్రైవేట్ ప్లేసుల్లో ఏదైతే సమావేశాలు జరిగినాయో ఆ సమావేశాల్లో ఈ అధికారులు ఉండడం. ఈ అధికారులది కీలక పాత్ర. ఈ అధికారులు సార్ ఈ మద్యం పాలసీ తప్పు అని ఒక అధికారిని బయటకు వచ్చి మాట్లాడింటే అతను సచిలుడు అయ్యిండేవాడు, మంచోడు అయ్యిండేవాడు. కానీ వాస్తవంగా కూడా బయట వచ్చి మాట్లాడేంత సీను లేదు, ధైర్యం లేదు. పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్కే అంటే డాక్టర్ని కూడా చంపేశారు, డాక్టర్ సుధాకర్ రెడ్డిని. ఏదైనా బయటకు వచ్చి మాట్లాడితే ఆ ఫ్రీడమ్ లేదు. కానీ ఈ అధికారులకి నేను ఏదైతే 60 లక్షలు మిగిలి ఉన్నదని చెప్పినానో ఒక రోజుల్లో చేరే 2 కోట్ల రూపాయల్లో ఈ 60 లక్షల్లో అంతో ఇంతో చేరేది అధికారులకు ప్రతిరోజు. సో వాళ్ళు హ్యాపీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హ్యాపీ. ఇంకా 30 ఏళ్ళలో ఈ ప్రభుత్వంలోనే ఉంటాను అనుకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక అద్భుత కల్పనలో ఉన్నాడో ఆయన అందరూ హ్యాపీ. ఇది ఇలా జరుగుతూ పోయింది. మొత్తం వ్యవహారంలో బ్యాక్ బోన్ ఎవరన్నా ఉన్నారంటే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు. పాలిటిక్స్దే ఉండదండి. ఈరోజు సీఎం ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మనం చేస్తున్నటువంటి మంచి 10 కాలాల పాటు ఉండాలా. గవర్నమెంట్లో ఉద్యోగస్తులకి మనం ఇచ్చినాం అంటే త్రూ ద డెమోక్రసీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ వచ్చారు. ఈ అధికారులు బ్యాక్ బోన్గా ఉన్నారు. బ్యాక్ బోన్ అనేది కన్నా లేకుంటే టోటల్ బాడీ అని నిలబడదు. సో ఈ అధికారులు రాజకీయాలే ఉన్నది, బెయిల్ వచ్చైపోతూ ఉంటాయి, మా బతికేంద్రాసం అని చెప్పి అక్కడ పనిచేసినటువంటి అధికారులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాళ్ళు. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం రాజ్ కసిరెడ్డి చేసింది కర్త క్రియ మొత్తం ఈ మధ్య కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అనే పేరే చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక వీడియో విడుదల చేసిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు వస్తే తర్వాత ఆయన ఏమన్నాడు, నీ చరిత్ర మొత్తం నేను బయట పెడతాను అని ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు విచారణ అయిపోతే రాజు కసిరెడ్డిది విచారణ అయిపోతే ఇక ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్తాడా, లేకపోతే ఇంకా నా తర్వాత ఇంకెవరున్నారా అనేది చెప్తారా, ఏం జరగబోతుంది? విజయసాయిరెడ్డి పేరు కన్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నా మాట రాసి పెట్టుకుని 2 నెలల జైల్లో ఉంటాడు.
ఈ వ్యవహారానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డి పేరు కన్నా చెప్తే 2 నెలల్లోపు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు. ఇక్కడ విజయసాయి రెడ్డి పేరు చెప్పినాడా లేదా చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఏమంత అమాయకులేం కాదు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఏది ప్రతి ఒక్క వ్యవహారం డాక్యుమెంటేషన్ అయిన తర్వాత, అంటే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ దొరికిన తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ లేదా నోటీసులు అందించడం కానీ ఇది జరుగుతూ పోతుంది. అందుకోసం ఇన్ని రోజులు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఫస్ట్ ఏంటంటే విజిలెన్స్ దర్యాప్తు అంతా జరిగిపోయింది. తర్వాత సిట్కి అప్పగించారు. ఈ వ్యవహారంలో ఈడీ రావడము, అవసరమైతే సిబిఐ వరకు వెళ్ళడం, అంటే ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ మోడ్ అనమాట. విజిలెన్స్ దర్యాప్తు అయిపోయింది. మొత్తం వీళ్ళ దగ్గర గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ ప్రైమరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలెక్ట్ చేసుకున్నారు. ఎవరు అబద్ధం చెప్పినా అక్కడ, లేదా అతను కావాలంటే చంద్రబాబు గారి పేరు చెప్పచ్చు కదా, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుకుంటే అది అవన పని. విజయసాయి రెడ్డి పేరు కన్నా ఇంతో విజయసాయి రెడ్డికి టచ్ ఉంది కాబట్టి విజయసాయి రెడ్డి పేరు కన్నా చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి చెప్తాడు. సో మనం చూస్తూ ఉంటామంటే పబ్లిక్గానే ఓపెన్ బ్లాక్మెయిల్ చేసుకున్నారు. ఒక పక్క విజయసాయి రెడ్డి, ఒక పక్క కసిరెడ్డి. నేను అనుకుంటున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయడానికి ఇతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డిని బట్టీబాజ్ అనడం కానీ, ఈయనంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడని చెప్పడం కానీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లాన్లో భాగం అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి అనే పేరు లేదు, చర్చిల్లోనే లేదు. ఇతను బట్టీబాజ్ అని తిట్టాడని, ఇలాంటి ఇతను బ్లాక్మెయిల్ చేశాడని ఇది మాత్రమే ఉండదు. చర్చిల్లో జగన్మోహన్ రెడ్డి దీంట్లో మూల విరాటుడు అనేది ఎవరు గ్రహించడం లేదు. ఇది మొత్తం డైవర్షన్లో భాగంగా ఇది జరుపుతూ వచ్చారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకమైనాడు. జగన్మోహన్ రెడ్డి పైన కూడా అతి త్వరలో విచారణ పిలిచే ఛాన్స్ అంటూ ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.